ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఈ ప్రపంచమున భ్రమలన్నిటికీ కూడా హేతువు మనస్సే. ఇంద్రాహల్యల వృత్తాంతమే ఇంద్రులకు తార్కాణము అని సూర్యుడు చెప్పగా బ్రహ్మదేవుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఓ భాస్కరా, అహల్య ఏవితే ఇంద్రుడెవరు? కథాశ్రవణమున పవిత్రమైనటువంటి దృష్టిని ఉదయింపజేయనట్టి ఇంద్రుడు అహల్యల వృత్తాంతమును నాకు తెలియజేయు అని చెప్పగా అప్పుడు సూర్యుడు ఈ విధంగా అన్నాడు, ఓ దేవా, పూర్వకాలమున ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మగధ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతడు అపర ఇంద్రద్యుమ్నుడే అన్నట్లుగా తండ్రిలాగానే అనేటువంటి ప్రసిద్ధి పొంది ఉన్నాడు. చంద్రుని రోహిణిలాగానే అతనికి చంద్రబింబమాని అయిన కమలనేత్రి సౌందర్యవతి అయిన అహల్య అనే భార్య ఉన్నది. ఆ పురమందే ఇంద్రుడు అనే పేరు కలిగిన ఒక జారుడుకో బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడు. గౌతముని పత్నియకు అహల్య ఇంద్రుని యందు ఆసక్తి కలిగి ఉండెను అన్నట్లు అనే విషయాన్లాగానే ఆ ఇంద్రదుమ్యుని భార్యగు అహల్య పురాణాదులు ఎందు కథా ప్రసంగమును విని ఉన్నది. విని అట్లా విన్న ఆ రాణి ఆ ఇంద్రుడు అనే బ్రాహ్మణ కుమారుని యందు ఆసక్తి గలదై వారిని ప్రేమిస్తోంది. నా యందు రాగము కలిగి ఆ ఇంద్రుడు నా చెంతకేలా చూడరాడని ఆమె తలస్తూ ఉన్నది. కమల వనమందు ఆ విధంగా తామర వనమందు అరటి ఆకులు పాన్పులందును చిన్న చిన్న లతవోలే ఆ రూపవతి దుఃఖిస్తూ ఉన్నది. రాజవైభవములందు ఆమెకు ప్రీతి లేదు. గ్రీష్మ ఋతువునందలి వేడిమి చేత తప్పించిన ప్రదేశమందలి మత్స్యములాగానే దుఃఖాన్ని పొందుతూ ఉన్నది. ఏతడే ఇంద్రుడు అయమింద్రో యమింద్రిశ్చేతవ్యం జాత ప్రలాపయ లజ్జాపి హతయా త్యక్వా నైవశ్యామనుయాతయా. ఏతడే ఇంద్రుడు అని అరచుచూ వ్యవసాయ ఆమె లజ్జను సైతం కూడా వదిలేసింది. అప్పుడు రాణి యందు మిక్కిలి స్నేహభావము కలిగిన సఖి ఒక ఆవిడే ఆమె యొక్క దీనమైన అవస్థను చూచి ఆమెతో, నేను ఇంద్రుని సమీపానికి నిన్ను నిజముగా తీసుకొని వస్తాను అని పలికింది. నీ సమీపానికి నేను ఇంద్రుణ్ణి తీసుకొని వస్తాను అని పలికింది. ఇలా ఆమె పలుకులని విని అహల్య చాలా సంతోషించినది, వికసిత నేత్ర అయ్యి ఇంకా తన వాడినటువంటి ముఖ కమలము యొక్క మరి ఒక కమలము పైపడినట్లు ఆమె సఖి యొక్క పాదాల మీద పడిపోయి పిమ్మట ఆ తర్వాత దినం గడిచింది. రాత్రి ప్రవేశించింది. ఆ సఖి బ్రాహ్మణ కుమారుడగు ఇంద్రుని వద్దకు వెళ్ళింది. అక్కడ యథావిధంగా వృత్తాంతమంతా వానికి తెలియజేసింది. శీఘ్రముగా ఆ రాత్రియే ఇంద్రుని అహల్య చెంతకు తీసుకొని వచ్చింది. అంత అహల్య అనేక పుష్పమాలను ధరించింది. సుగంధమైన ద్రవ్యాలచే అలంకరించుకుంది. ఒక రహస్య ప్రదేశమందు ఇంద్రునితో రమించింది. వసంత ఋతువునకు లతలాగానే రతిక్రీడ చేత ఆమె హారము, అంగము మొదలైన ఆభరణాల చేత శోభితుడుగా ఆ బ్రాహ్మణ కుమారునికి వశమైపోయింది. ఇలా ఆ బ్రాహ్మణుని యందు ఆసక్తి కలిగిన రాణి ప్రపంచమంతయు కూడా తన్మయంగా ఇది ప్రపంచంలో ఆనందమంతా తనదే అయినట్లుగా ఆనందపడుతూ సమస్త ఉత్తమ గుణముల చేత అలరారేటువంటి తన భర్తను కూడా అల్పత్వంతో తలచింది. ఇక కొంతకాలం అయింది. అలా ఆ రాజసింహుడగు ప్రద్యుమ్నుడు అహల్య యొక్క ముఖాకాశమున మెరయుచూ ఉన్నటువంటి చంద్రిక వంటి ప్రకాశానికి కారణమేంటో ఇంద్రుని ఎడ ఆమెకు కలిగిన అనురాగమే అని తెలుసుకున్నాడు. ఎంతవరకు అహల్య ఇంద్రుని గురించే తలస్తూ ఉన్నదో అంతవరకు ఆమె ముఖమండలము పూర్ణచంద్రుని చేత వికసితమైన కలువలాగానే శోభిస్తూ ఉన్నది. ఇంద్రుడు ఆమె యందు అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆమె వియోగము ఒక్క క్షణమైనా సహింపలేకుండా ఉన్నాడు. ఈ విధంగా సంతాపకరమైనది అధర్మ ప్రవృత్తి రూపమైన వారి ఇరువురు కూడా దృఢమైన ప్రేమ బంధమును గూర్చిన వృత్తాంతమంతా కూడా క్రమంగా
రాజుకి తెలిసింది. వారు ఒకరిపై ఒకరు కలిగినటువంటి అన్యోన్యమైన ప్రేమ భావం చూచి రాజు వారికి అనేకమైనటువంటి దండనలు విధించి శిక్షించాడు. కానీ శీతాకాలమున చల్లని నీటనుంచబడిన వారు సంతుష్టులై దుఃఖమును పొందక ఉన్నారు. ఆ విధంగా ఓ దుష్టులారా, మీరు ఏలా దుఃఖితవుట్లు, దుఃఖము అనేది మీకెందుకు రావడం లేదు? నేను శిక్షిస్తున్నాను కదా అని రాజు వారిని ప్రశ్నించినప్పుడు అంతా నీట నుండి తీయబడిన వారు రాజుతో ఇలా అన్నారు: ఓ రాజా, మేము ఇరువురము కూడా మరి ఒకరినొకరము స్మరించుకుంటూ ఉన్నాము. ఉత్తమమైనటువంటి ముఖమండలాల శోభన గాంచుచు ఒకరి ముఖాన్ని ఒకరం ఊహతో చూస్తూ ఉన్నాము. దృఢ ప్రేమచే బద్ధులమై ఉన్నందున మాకు దేహస్మృతి అనేది కలగడం లేదు. ఎందుకు? వాళ్ళిద్దరినీ నీళ్ళల్లో ఉంచి మరీ శిక్షించాడు. అందుకని మేము ఇద్దరం కూడా ఒకరినొకరు స్మరించుకోవడం వల్ల మాకు ఈ శరీర స్మృతి అనేది లేదు. అందువల్ల మాకు ఎటువంటి బాధ కలగలేదు. ఓ రాజా, మా మనస్సంబంధము దృఢమే అయినది అవడం చేత నీ చేత బాధింపబడినప్పటికీ ఆనందాన్నే పొందుచూ ఉన్నాము. మా అవయవాలు ఛేదింపబడినప్పటికీ కూడా మేము ప్రేమ బంధాన్ని వీడక సంతుష్టులుగానే ఉంటాము. ఆ తర్వాత వారు అగ్నియందు ఉంచబడ్డారు. అక్కడ ఖేదాన్ని బాధను పొందలేదు. ఒకరినొకరు తలంచుకోవడంతో ప్రసన్నులై ఉన్నారు. రాజుతో వెనుకటి విధములాగానే పలికారు. ఏనుగుల చేత త్రొక్కింపబడిన వారు ఏమాత్రము విషాదాన్ని చెందలేదు. అన్యోన్యమైనటువంటి ఒకరినొకరు గుర్తుంచుకోవడంతో పొందిన ఆనందంతో రాజుతో నవ్వి ఆ విధంగానే పలికారు. కొరడా దెబ్బల చేత అయినా కూడా బాధ చెందలేదు. అదే ప్రకారము రాజుతో పలికారు. ఇప్పుడు ఇట్లా రాజుచే విధింపబడినటువంటి శిక్షలు, దండనలు అన్నింటిచే కూడా వారు ఎటువంటి క్లేశాన్ని పొందక, బాధను పొందక ప్రసన్నులుగానే ఉన్నారు. ఉద్ధృతావూచితః పృష్టౌ తమేవాద్దం పునః పునః ఉవాచేంద్రో మహీపాలం జగన్మే దయితామయం. అప్పుడు శిక్షించటం మానేశాడు. రాజు వారి సుఖానికి కారణం అడిగాడు. వారు వెనుకటి విధములాగానే మళ్ళీ మళ్ళీ అదే చెప్పారు. అప్పుడు ఇంద్రుడు రాజుతో ఇట్లా అన్నాడు: ఈ జగత్తంతా కూడా నాకు అహల్యమయంగానే కనిపిస్తుంది. ఈ జగత్తు మొత్తం కూడా నీ భార్య అయిన అహల్య నాతో ఉన్నట్లుగానే, జగత్తంతా నిండినట్లుగానే, కొట్టే దెబ్బ, పెట్టే తిండి, తినే క్లేశము, పడే అవస్థ, ఇవన్నీ కూడా నాకు అహల్యమయంగానే, అహల్య నిండిపోయినట్లుగానే కనిపిస్తూ ఉన్నది. నశాతనాని దుఃఖాని బాధంతే కించిదేవమే అస్యాశ్చైవ జగద్రాజ సర్వం మన్మయమేవచ. ఈ ప్రపంచమంతయు కూడా నాకు ఈ స్త్రీ రూపమును, ఈ స్త్రీకి నా రూపమే గోచరిస్తూ ఉన్నది. కాబట్టి నీ చేత విధించబడిన దండనలు మాకు ఏ పాటి బాధను కలగజేయజాలకున్నవి. ఇరువురకు కూడా ఈ ప్రపంచమంతా కూడా ఒకరి రూపమున మరొకరికి కనిపించడం చేత ఇతరులచే బాధింపబడుతూ ఉన్నప్పటికీ కూడా మేము దుఃఖితులము, బాధను పొందేటువంటి స్థితిలో మేము లేము. కాబట్టి ఓ రాజా, నేను మనోమాత్రుడను మరియు మనస్సే పురుషుడు. నేను మనస్సు చేత మాత్రమే ఆనందిస్తూ ఉన్నాను. నీవు చేసేటువంటిది నా శరీరానికి. కాబట్టి నేను కేవలం మనస్సు మాత్రమే, మనస్సే పురుషుడు. ఆ ప్రయత్నాన్ని ఎవరూ మాన్పలేరు కదా. ప్రపంచ మాత్రమే వాయం దేహో దృశ్యతే వహి సమకాల ప్రయుక్తేన సహసా దండరాశిన వీరం మనోభేదయితుం అనాగపిన శక్యతే. ఈ కనిపించేటువంటి దేహము మనస్సు యొక్క కల్పన మాత్రమే. ఈ దేహం అనేది మనసు కల్పిస్తే కనబడుతోంది కాబట్టి అనేక దండనలు ఏకకాలమందైనను నువ్వు ఒక్కటొక్కటిగా ఒక్కొక్క శిక్ష వేశావు. అవన్నీ కలిపి వేసినప్పటికీ కూడా అతి శక్తివంతమైన ఈ మనస్సును భేదించడం ఎవ్వరూ సమర్థులు కానే కారు అని చెబుతూ, ఓ రాజా, ఎట్టి శక్తి సంపన్నులైనప్పటికీ కూడా యథార్థ నిశ్చయము గలవారైనను ఈ మనస్సును భేదించడానికి శక్యము కానే కాదు. ఈ కనిపించేటువంటి దేహం మనసు యొక్క కల్పన మాత్రమే అయి ఉంది. కాబట్టి అనేక దండనల యొక్క సమూహం ఒక్కసారిగా ఈ దేహం మీద ప్రయోగించినప్పటికీ కూడా వీరమగు అంటే ఇష్ట వస్తువునందు స్థిరముగా ఉన్నటువంటి మనసును ఒకంతైనను కూడా భేదించడానికి ఎవరు సమర్థులు కారు అని చెబుతూ
భావితార్థ భావితార్థావిపతితం మనస్తిష్టతి పూర్వవత్ వృద్ధిమాయాతు వా దేహో యాతు వా విసరుతాం భావాభావాః శరీరస్థ నృపశక్తా న బాధితం ఇష్టేర్దే చిరమావిష్టం దదానం తత్సితం మనః. శరీరము వృద్ధి చెందినను లేక ముక్కల ముక్కలుగా చేయబడినను నశించినను దృఢ భావన కలిగి ఉన్న మనస్సు ఎప్పటి అట్లే ఉంటుంది. వాంఛిత పదార్థమందు అంటే కోరుకున్న పదార్థమందు చిరకాలము కూడా మనసు లగ్నమై ఉండడం చేత ఆ పదార్థ ఆకారంగానే చెందు మనసును భావము అభావము ఎప్పటికీ బాధింపనేరవు. ఈ దేహము వృద్ధి నొందినను లేక ముక్కల ముక్కలై జీర్ణించిపోయినను నిశ్చిత పదార్థమందు నెలకొను మనసు దాని అందే దృఢముగా స్థితి కలిగియుండును. వాంఛిత పదార్థాల యందు చిరకాలము లగ్నమై ఉండడం వల్ల ఆ పదార్థాల యందే చెందేటువంటి మనసు ఎటువంటి భావాన్ని అభావము కూడా ఆ మనసుని ఎప్పటికీ కూడా బాధించలేవు. తీవ్రమైన సంకల్పము చేత మనసు దేనిని నిశ్చయిస్తుందో దానినే స్థిరంగా కాంచుతుంది. వరము శాపము మొదలైనవి అట్టి తీవ్రమైన సంకల్పయుతమైనటువంటి మనసును ఎప్పటికీ కూడా నిరోధించజాలవు. పెద్ద పర్వతాన్ని లేడి కదిలింపలేనట్లుగానే తీవ్రమైనటువంటి అభిలాష కలిగిన మనసును ఇష్ట వస్తువు నుండి తొలగించుటకు ఎవ్వరూ సమర్థులు కారు. ఉన్నతమైన దేవస్థానమును దేవివలే ఉత్తమ క్రీగంటి చూపులు కలిగిన అహల్య నా మనసులో ప్రతిష్టమై ఉన్నది. గ్రీష్మ తాపము చేత తప్పింపబడు పర్వతము మేఘపంక్తి చేత దుఃఖానుభవం పొందనట్లుగానే ఏ విధంగా అంటే మంచి మండు వేసవిలో మండిపోతూ ఉన్న ఆ ఎండ చేత పెంచబడినటువంటి పర్వతము మేఘాల యొక్క పంక్తి చేత దాని యొక్క దుఃఖము అనేటువంటి తాపాను దుఃఖము అనే అనుభవాన్ని ఆ దుఃఖానుభవాన్ని పొందనట్లుగానే దాని నుండి అది మరి ఆ ఎండను పోగొట్టుకున్నటువంటి దుఃఖానుభవాన్ని మేఘాల యొక్క వరుసల చేత పొందనట్లుగానే ఈ నా జీవహేతువకు ప్రియురాలి చేత నేను దుఃఖానుభవాన్నే పొందడం లేదు. నేను ఎచట ఉండినప్పటికీ ఎండినా పతితుడనైనా అచట నా ప్రియురాలి యొక్క సమాగమమే తప్ప నాకు అన్యమేది కూడా నేను తలంచడం లేదు. మనస్సు చేత అహల్య ప్రియురాలును ఇంద్రుడు ప్రియుడును అగుదురు. సంసక్తమిదమాయాతి న స్వభావా ధృతే పరం ఏకకార్య నివిష్టం హి మనోధేరస్య భూపతే. ఈ విధంగా దృఢమైన ఆసక్తి పొంది ఉన్న మా మనస్వభావమును అనేక ప్రయత్నాల చేతనైనను ఎవరునూ మార్పజాలరు. దేని ఎందైనను కూడా నిమగ్నమైన ధీరుడి యొక్క చిత్తము మేరు పర్వతములాగా స్థిరముగా ఉన్నదే వరము శాపము మొదలైన వాని చేత చలించకుండా మరి ఒక దాని యందు ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే ఈ వరాశాపాదుల చేత భౌతిక శరీరము అన్యరూపాన్ని పొందుతుందా? పొందును. కానీ దృఢమైనటువంటి చిత్తము విక్షేపాలనన్నింటినీ జయించి స్థిరముగా ఉంటుంది. ఈ శరీరము మనస్సునకు కారణము కానే కాదు. కానీ మనస్సు శరీరాలకు కారణమై వనమందలి లతా వృక్షాదులు ఎందు జలములాగానే వాటినన్నింటి ఎందు కూడా వ్యాప్తమై ఉంటుంది. మనస్సే జీవాత్మకు ప్రథమ శరీరమై భోగానుభవానికి కారణమవుచూ ఉన్నది. మనస్సు చేతనే ప్రపంచమందలి ప్రాణికోట్ల శరీరాలన్నీ కూడా కల్పించబడినవి. అధిష్టానము ప్రథమ శరీరము అగు మనస్సునందు నేనను అభిమానము ఎప్పుడు ఉదయిస్తుందో అప్పుడే అట్టి మనంబు చేతే భిన్న భిన్న శరీరాలు కూడా జీవులకు ఏర్పడుతూ ఉన్నవి అని చెబుతూ, ఓ రాజా, జీవత్వానికి ముఖ్య కారణము అంకురము. ఏది అసలు జీవత్వానికి మొదట కారణం ఏంటి? మనస్సే అంకురము. దాని నుండి వృక్షానికి పల్లవాదుల్లాగానే అనేక శరీరాలు ఏర్పడుతూ ఉన్నవి. అంకురము నశించినప్పటికీ కూడా పత్రాలు పుష్పాదులు ఉత్పన్నము కానే కావు. ఎప్పుడైతే అంకురము నశిస్తుందో మొలక రాదు, చెట్టు కాదు, వృక్షం కాదు, ఫలం రాదు, పువ్వు రాదు, ఏమీ రాదు. అంకురము నశించకపోతే ఇవన్నీ వస్తూనే ఉంటాయి. శరీరం నశించినప్పటికీ కూడా స్వప్నం లాగానే ఈ చిత్తం అనేక దేహాలను శీఘ్రంగా నిర్మిస్తుంది. ఈ శరీరం పోయినా కూడా మనసు ఏం చేస్తుంది? మళ్ళీ శరీరాలను పొందుతూ ఉంటుంది.
కాబట్టి చిత్తము నశించిన ఇక దేహం ఉండదు. అదే చిత్తము మనస్సు అనేది నశిస్తే మళ్ళీ దేహమే ఉండదు. అందుచేత పరమ పురుషార్థమందే ఈ శ్రేష్టమగు చిత్తాన్ని నియోగించాలి. బంధనము నుండి రక్షించుకో ఓ రాజా. ఈ మృగలోచననే నేనెల్లడలా కూడా గాంచుచున్నాను. ఈ అహల్య అనబడే ఈమెను నేను సర్వ ప్రదేశాల యందును నా యందును నా మనసు యందును కూడా నేను ఆమెనే చూస్తూ ఉన్నాను. నా చిత్తము ఈ యువత రూపమే అయి ఉండడం చేత నా ఆలోచన నా మనస్సు అంతా కూడా నా యొక్క చింతనంతా ఆమె రూపమే అయి ఉండడం చేత నేను సర్వదా ఆనందాన్నే పొందుతూ ఉన్నాను. మీరు ఎంత దండనలు శిక్షలు వేసినప్పటికీ ఈ నీ యొక్క దండనలు అన్నీ కూడా నీ ప్రజలకే దుఃఖాన్ని కలగజేస్తాయి, కానీ నాకు అవి ఎప్పటికీ కూడా దుఃఖప్రదాలు, దుఃఖాన్ని ఇవ్వవు. అవి దుఃఖప్రదాలు కానే కావు అని ఈ విధంగా చెప్పాడు అని సూర్యదేవుడు బ్రహ్మదేవుడితో చెప్తూ ఉన్నాడు. ఓ బ్రహ్మదేవ, బ్రాహ్మణ కుమారుడగు ఇంద్రుడు ఇలా పలకగా కమలనేత్రుడుగు ఆ రాజు అంత సమీపమున ఉన్న భరతుడు అనే మునితో ఇట్లా అన్నాడు. రాజా, భగవన్ సర్వధర్మజ్ఞ పశ్యామి సుదురాత్మన భృశమస్య ముఖే స్పారం దాస్యం మద్దారహారిణ. రాజు అంటున్నాడు, ఓ మునీంద్ర, ధర్మజ్ఞ, నా భార్యను అపహరించిన ఈ దుష్టుని నోట నుండి గర్వోక్తులే వెలువడుచు ఉన్నవి. కాబట్టి శీఘ్రముగా వీని పాపకార్యానికి తగిన శాపము నిండు. అవధ్యుని వధించిన కలుగు పాపము వధ్యార్హుని వధింపక ఉన్నా కలుగుతుంది. ఎవడైతే మరి చంపవలసినటువంటి వాడు ఉన్నాడో వానిని చంపకపోతే పాపమే కలుగుతుంది. ఎందుకు అంటే చంపకూడని వానిని చంపితే ఎటువంటి పాపం సిద్ధిస్తుందో, చంపవలసిన వానిని చంపకపోయినా అటువంటి పాపమే సిద్ధిస్తుంది అని చెప్పాడు. అంతా మునీంద్రుడు అంటున్నాడు, రాజసింహుని ఆ పలుకులు విని ఆ దుష్టుని పాపకృత్యాలను గురించి బాగుగా విచారించి, ఒరే దురాత్మ, భర్తృద్రోహము నచ్చిన ఈ దుష్టురాలతో కూడా నీవు కూడా శీఘ్రముగా నశింతువుగాక అని వాణ్ణి శపించాడు. అప్పుడు ఆ ఇరువురు ఏమంటున్నారు, రాజా మునీంద్రులను గురించి ఇట్లా అన్నారు, మీరు అల్పబుద్ధి కలిగిన వారే అవుతారు. శాపము ఇవ్వడం తేట మీరు దుష్కర తపాన్ని నష్టం చేసుకున్నారు. అది ఫలించాలి అంటే దానికి మీకు ఒక ప్రభావవంతమైన మహిమ ఉండాలి. ఆ మహిమ కేవలం తపోశక్తి చేత మాత్రమే వస్తుంది. అటువంటి తపస్సుని మీరు మాకు ఇచ్చినటువంటి శాపం వల్ల మీ తపశక్తిని మీరు మరి నష్టం చేసుకున్నారు. ఈ శాపము చేత మాకేమీ హాని కలుగుదు. దేహం నశించినప్పటికీ మానసికమైనటువంటి స్వరూపలమైన మాకు నాశము ఎట్లా కలుగుతుంది అని స్వాంతం హి నహికేనాపి శక్యతే నాశితిం క్వచిత్ సూక్ష్మత్వాత్ చిన్మయత్వాచ దుర్లక్ష్యత్వాచ విద్ధినవు. మా చిత్తము సూక్ష్మమును చిన్మయమును అగోచరమును చాలా చిన్నది అయి ఉన్నది. చిన్మయము కేవలము జ్ఞానస్వరూపమైనది, అగోచరము కంటికి కనబడేటువంటిది కాదు. అగుడ చేత అది ఎవరిచే ఎచ్చటను కూడా నశింపకై ఉంటుంది. అది కేవలము చిత్త మాత్రమే అయ్యున్నది కాబట్టి అది ఎవ్వరికీ కంటికి కనపడదు. అటువంటిది ఎప్పటికీ నశింపదు అని నిశ్చయంగా తెలుసుకోండి అని చెప్పారు. అప్పుడు సూర్యదేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, దృఢమైనటువంటి స్నేహబద్ధులకు వారు ఇరువురు కూడా ఆ శాప కారణం చేత వృక్షము నుండి రాలిన ఆకుల్లాగా భూమిపై పడి మరణించేశారు. అధిక ప్రేమ కలిగి ఉన్న తర్వాత వాళ్ళు ఇద్దరూ కూడా హరిణాలై అంటే లేడిలాగా పుట్టారు. ఆ తర్వాత వాళ్ళు పక్షి జన్మను ఎత్తారు. ఓ దేవా, ఈ మన యొక్క సృష్టి యందు పరస్పర ఆసక్త చిత్తులైన వారి ఇరువురు కూడా తపస్సంపన్నులకు బ్రాహ్మణ దంపతులుగా జన్మించారు. భారతోపి తయోహ శాపః న సమర్థో బభూవ శరీరమాత్ర క్రమణేన మనో నిగ్రహే ప్రభో. చూడుము, భరతముని యొక్క శాపాన్ని వారల దేహములనే నశింపజేయగలిగింది, కానీ మనస్సులను
నిరోధింపలేకపోయింది. ఈ యొక్క స్నేహ సంస్కారము చేత నేటికి వారు ఎచటెచట జన్మిస్తూ ఉన్నారో అచటచట స్త్రీ పురుషులయ్యే ఉంటూ ఉన్నారు. వారి యొక్క సహజ ప్రేమ భావాన్ని, అధికమైన స్నేహాన్ని పరికించి వృక్షాలు కూడా ప్రేమరసము చేత పూర్ణమై శృంగార చేష్టలను గావిస్తూ ఉన్నవి అని చెప్పి ఇంకా కూడా సూర్యదేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ బ్రహ్మదేవ మునీశ్వర, ఈ విధంగా దుస్సాధ్యముకు శాపాలైనను మనస్సును భేదింపజాలవు. అలా భేదింపలేక దానినేమీ కూడా ప్రభావితం చేయలేక ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కానా ఓ దేవా, ఐందవుల యొక్క సృష్టులు నశింపలే చేయడం యుక్తం కానే కాదు. అంతేకాదు, అలా చేయడం మీ వంటి మహాత్ములకి ఎప్పటికీ తగదు. ఈ లోకానికి తదితరమైనటువంటి బ్రహ్మాండాలకన్నింటికీ కూడా ప్రభువుకు మీరు అలా చేయడం దీనత్వానికే హేతు అవుతుంది అని చెబుతూ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృజించేది మనస్సే. పురుషుడు మనస్సుచే నిశ్చయింపబడు దానిని మరి మణి ఎక్కడ ప్రతిబింబము వలె ద్రవ్యౌషధము దండనాదులనైనను ఎవ్వడు నశింపజేయజాలడు. ఎక్కడ అంటే బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించేది మనస్సే. పురుషుడు మనస్సే. మనస్సు చేత మాత్రమే నిశ్చయింపబడేటువంటిది. అందువలన ప్రతిబింబంలాగా ఉండేటువంటి మణి యొక్క ప్రతిబింబాన్ని ద్రవ్యము, ఔషధము, దండనాదులు ఎవ్వరూ కూడా మణి యొక్క ప్రతిబింబాన్ని నశింపజేయనట్లుగానే త్వం స్పృష్టేహ ప్రజాస్థిష్ట బుద్ధ్యాకాశో హ్యనంతక చిత్తాకాశ చిదాకాశ ఆకాశశ్చ తృతీయక. నీవును నీ చిత్తాకాశమందు ప్రజలను సృష్టించుము. ఎలాగంటే చిత్తాకాశము అనంతమైనది. చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశాలను 3 రకాలైనటువంటి ఆకాశాలు ఉన్నవి. మీరు మీ యొక్క చిత్తాకాశమునందు ప్రజల్ని సృష్టించండి. ఎలాగంటే చిత్తాకాశం అంతా కూడా 3 రకాలైనటువంటి ఆకాశభూతాలలాగా ఉంటాయి. చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశము అని 3 రకాలైనటువంటి ఆకాశాలు ఉన్నవి. అనంతాశ్రయేవైతే చిదాకాశ ప్రకాశితా ఏకం ద్వేత్రీన్ బహూన్వాపి కురు సర్గాన్ జగత్ సత్యే. ఈ చిదాకాశము చేత ప్రకాశించేటువంటి ఈ 3 కూడా అనంతములైనవి. అయితే కాబట్టి ఓ జగదీశ, నీ 1 కానీ 2 కానీ అనేకాలు కానీ సృష్టుల్ని గావించండి అని చెబుతూ చిదాకాశము చేత ప్రకాశింపబడేటువంటి ఈ 3 కూడా అనంతములే అయినప్పటికీ కానీ ఓ జగదీశ, మీరు 1 కానీ 2 కానీ అనేకాలు కానీ సృష్టులను గావించండి అని ఐందవులు నీరకు దేనిని గ్రహించి ఉండలేదు కదా. కానా నీ కోరిక చొప్పున ఆత్మ ఎందే స్థితి కలిగి ఉండండి అని చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు. అధహిందవ జగజ్జాలే భానునైనముదాహృతే మయా సంచిత్య శుచిరామిదముక్తం మహామునే యుక్తం ముక్తం త్వయా భానో వితతం హి కిలాంబరం. ఐందివ నిర్మితమైన బ్రహ్మాండాలను గురించి సూర్యుడు ఈ విధంగా చెప్పిన తర్వాత నేను చాలాసేపు దీర్ఘంగా విచారించానయ్యా వశిష్ఠ. ఇట్లు పలికాను, ఓ భాస్కర, నీవు చెప్పింది సత్యమే. ఆ ఆకాశాలన్నీ కూడా అనంతాలే. మనశ్చ వితతం వాపి చిదాకాశస్య విస్తృతి యదాభిమతం సర్గం నిత్యకర్మో కరోమ్యహం. ఈ చిత్తాకాశము మనస్సహితమైన చిదాకాశమును విశాలములై అనంతములై ఉన్నవి. భూతాకాశము సృష్టి అందే అంతర్భూతమై ఉన్నది. బ్రహ్మాకాశము అసంగమై ఉంటుంది. కాబట్టి నాకు ఇష్టమైన సృష్టిని నేను వనగూరుస్తాను, నిత్యకర్మ అనుష్ఠిస్తూ ఉంటాను. బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, ఓ వశిష్ఠమునేంద్ర, ఈ ప్రకారంగా ఐందవుల యొక్క జగత్ సమూహాలను గుర్చి సూర్య భగవానుడు నాకు చెప్పాడు. చాలాసేపు ఆలోచన చేశాను. ఇలా పలికాను, ఓ సూర్య, నీకు తెలిసిన ప్రకారము అట్లే నాకు ఇష్టమైన సృష్టిని నేను చేస్తాను, నిత్యకర్మని అనుష్ఠిస్తూ ఉంటాను అని చెబుతూ నేనిప్పుడు శీఘ్రంగా ప్రాణికోట్లను సృష్టిస్తాను.
ఓ భాస్కర, నీవే ప్రథమ మనువు అంటే స్వయంభువ మనువు అవుతావు. మరి నా చేత ప్రేరితుడివై నీ ఇచ్ఛానుసారం సృష్టి గావిస్తావు. తాపసోత్తముడగు వశిష్ఠమునీంద్ర, అటు తర్వాత నా మహాతేజస్వియగు భానుడు నేను చెప్పినటువంటి దానిని గురించి అంగీకరించాడు. తన శరీరాన్ని రెండుగా విభజించాడు. అందులో ఒకదాని చేత ఐందవ సృష్టి యందు సూర్యుడిగా ఉండి ఆకాశ మధ్యాహ్న సంచరిస్తూ దినరచన చేస్తూ ఉన్నాడు. రెండవ దాని చేత అతడు నాచే వసంగబడినటువంటి మనువు పదము అనే దాన్ని అధిష్ఠించాడు. నాకు అభిమతమైనటువంటి సృష్టులను ఎల్లా కూడా గావించాడు. ఓ మునీంద్ర, మహాశక్తియుతమైనటువంటి నీ మనస్సు యొక్క సర్వకర్తృత్వము శక్తిత్వము గుర్చి ఇట్లంతా కూడా నేను నీకు తెలియజేసి ఉన్నాను. ఈ చిత్తమున చేసే ఏదేది ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవరి చిత్తమునైతే ఏదేది ప్రతిభాసిస్తుందో అదే వ్యక్తత్వము, అదే స్థిరత్వము, అదే సాఫల్యాన్ని పొందుతుంది. సామాన్య బ్రాహ్మణ భూత్వ ప్రతిభాసవ శాత్కిళ హైందవ బ్రహ్మతాం యాత మనసహ పశ్య సక్తతాం. ఈ మనస్సామర్థ్యాన్ని నీవు చూడు. సామాన్య బ్రాహ్మణుల అయ్యుండి కూడా తమ మనోభావన చేత ఐందవులు ఏ విధంగా బ్రహ్మానందాన్ని పొంది ఉన్నారు అంటే మనస్సు యొక్క సామర్థ్యాన్ని గురించి నువ్వు ఆలోచన చేయి. నీవు చూడు, సామాన్య బ్రాహ్మణులే అయి ఉన్నారు ఇందుని యొక్క కుమారుడు 10 మంది ఐందవ బ్రాహ్మణులు. వారు తమ యొక్క మనోభావన చేతే ఐందవులు ఏం చేశారు? ఆ బ్రహ్మ పదాన్ని పొందగలిగారు. ఐందవుల యొక్క జీవ చైతన్యము చిత్తత్వము ఎట్లు పొందినో అట్లాగే ఈ చిత్తమందలి భావన చేతనే హిరణ్య గర్భ ప్రాప్తిని పొంది ఉన్నారు. అలాగే మనము కూడా చైతన్య స్థితి నుండి చిత్తత్వాన్ని, తద్వారా హిరణ్య గర్భ పదాన్ని ప్రాప్తి నొందుతాము. ప్రతిభాస్వరూపమైనటువంటి చిత్తమే దేహాది రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ దేహం మొదలైనటువంటివన్నీ కూడా చిత్తము కంటే వేరైనటువంటివి కానే కాదు. చిత్తమాత్మ చమత్కారం తచ్చ తత్కురుతే స్వతః యథావత్ సంభవం స్యాత్ స్వాత్మాన్యేవాంతర్మరిచాదివత్. ఈ చిత్తము వివిధ కల్పనలతో కూడి ఉన్నది. మిరపగింజ కారంగాను ద్రాక్ష మధురూపంగాను తమ తమ సంస్కారాలను అనుసరించి ఎట్లు వ్యక్తమవుతుందో అట్లే కామము కర్మము వాసనలను అనుసరించి జీవుని యందు చిత్తము ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అప్పుడు ఆ విధంగానే అది వాని యందు ఆయా స్వభావము సంస్కారాలను అనుసరించి అది వ్యక్తమవుతూ ఉంటుంది. తదేత చిత్తవద్భాతమాతివాహిక నామకం యథావత్ సంభవం స్వాత్మన్యేవాంతరమరిచాదితత్. అందువలన భ్రాంతి చేత ఈ సూక్ష్మదేహాన్ని స్థూలదేహముగా ఎంచుకుంటూ నేను దేవతను నేను మనుజుడును అని వ్యర్థముగా తలంచుచూ ఉన్న జీవులు కేవలము మోహితులే అవుతూ ఉన్నారు. ఈ దేహాన్ని చూసి స్థూల దేహాన్ని చూసి స్థూలంగానే ఎంచుకుంటూ ఈ స్థూల దేహాన్ని నేనని, ఈ స్థూల పదార్థాలు నావని ఈ విధంగా ఎంచుకుంటూ నేను దేవతననో నేను మనుషున్ననో ఈ విధంగా వ్యర్థమైనటువంటి ఆలోచనలతోటి తలస్తూ జీవులు మోహితులే అవుతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.